జగన్నాథ్. జై జగన్నాథ్. పెద్దలు చిన్నలు మనమైతే జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆ జగన్నాథ్ని దర్శనం చేసుకుందామని మనమైతే పూరి బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే దువ్వార రైల్వే స్టేషన్లో ఉండండి. టైం అయితే 12 అయింది. అదిగోండి సాత్రాగంజ్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. ఈ సాత్రాగంజ్ ఎక్స్ప్రెస్ ఎక్కి మన కుర్దా రోడ్లో దిగాలండి. కుర్దా రోడ్ నుంచి వేరే ట్రైన్ మారి పూరి అయితే వెళ్ళాలండి. మనకైతే అండి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి కుర్దా రోడ్ వరకు థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాండి. 1070 రూపాయలు అయిందండి. ట్రైన్ అయితే చాలా నీట్గా ఉందండి. ఈ సాత్రాగంజ్ ఎక్స్ప్రెస్ వెస్ట్ బెంగాల్ సైడ్ వెళ్తుంది. ట్రైన్ బాగోదేమనుకున్నానండి, కానీ చాలా నీట్గా ఉందండి. ట్రైన్ అయితే అండి ఒక 1.5 అవర్ లేట్ అయిందండి. మనమైతే కుర్దా రోడ్ వస్తామండి. ఇక్కడ నుంచి మనం పూరి అయితే బయలుదేరడానికి వేరే ట్రైన్ అయితే ఎక్కాలండి. జనరల్ దగ్గర తీసుకొని పూరికి అయితే వేరే ట్రైన్ ఎక్కాలి. మనకి కుర్దా రోడ్ నుంచి పూరికి అయితే 50 రూపాయలు అండి. ఇద్దరికి 100 రూపాయలు. మనకైతే ఒక 1 అవర్ జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి పూరి వెళ్ళడానికి. జనరల్ అయితే ఎక్కామండి, మరీ రద్దీగా లేదు, కొంచెం పర్వాలేదు. వెల్కమ్ టు పూరి. మనైతే పూరి రైల్వే స్టేషన్లో అయితే దిగామండి. స్టేషన్ నుంచి బయటకు వెళ్తే వెళ్తున్నామండి. మనది రూమ్ అదే తీసుకోవాలి. మనకండి స్టేషన్లో దిగ్గానే మనకు స్వాగతం పలుకుతూ ఇక్కడ అద్భుతమైన అదృష్టం కనిపిస్తుందండి. పూరి జగన్నాథ్ క్షేత్రం వచ్చామని ఫీలింగ్ స్టేషన్లో ఉన్న బయట అడుగు పెట్టగానే మనకు వచ్చేలా చేశారండి. ఇక్కడైతే అండి అద్దాల్లో పెట్టి పూరి జగన్నాథ్ ఆలయాన్ని నమూనాని అక్కడ సంస్కృతిని ప్రతిబింబాలు ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి, అలాగే జగన్నాథ్ అవతారాలు అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారండి. పర్యాటకులు అందరూ ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకొని చూస్తూ మరీ వెళ్తున్నారండి. ఆహా, చాలా అద్భుతంగా ఉందండి. అయితే అండి జనాల మంది చాలా రద్దీగా ఉందండి. మేమైతే స్టేషన్ నుంచి బయటకు వెళ్తాం. ఇప్పుడు స్టేషన్ బయటకు వెళ్ళి టెంపుల్ దగ్గర రూమ్ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తా ఉంటాం. మనం బయటికి రాగానే రూమ్ కావాలంటే ఆటో వాళ్ళే మరీ పిలిచి మరీ ఎక్కిస్తారండి. వాళ్ళే తీసుకెళ్తున్నారు. 100 రూపాయలు తీసుకుంటున్నారు. మేమైతే పూరిలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యామండి. పూరిలో అండి ఆటో వాళ్ళ రూమ్ చూపించమని మీరైతే అడగొద్దు. గోపాల వల్లభ రోడ్ అని ఉంటుంది, అక్కడికైతే దిగి మీరు రూమ్ చూసుకోండి. ఎందుకంటే ఆటో వాళ్ళు రూమ్ చూపిస్తే హోటల్ వాళ్ళు ఆటో వాళ్ళు కమిషన్ అవ్వాలి. అందుకని మనకి రూమ్ కాస్ట్ అయితే ఎక్కువ వేస్తారండి. మనం అయితే అండి టెంపుల్కి అయితే నడుచుకుని వెళ్తున్నామండి. మన రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం నడిచే దారిలోనే స్ట్రీట్ ఫుడ్స్ అయితే మనం చాలా ఎక్కువ ఉన్నాయండి, సూపర్గానే. అదిగోండి టెంపుల్ అంతా చాలా రద్దీగా ఉందండి. రోడ్లో మాత్రం ఫుల్ బిజీ మాట. వస్తున్నాం జగన్నాథ్ దగ్గరికి వస్తున్నాం. పెద్ద కాజాలు బాగున్నాయా? కాజాలు మాత్రం పెద్ద కాజాలు, మడత కాజాలు. పూరి ప్రసాదం. అబ్బా, ఇక్కడ మాత్రం మడత కాజాలు భలే ఉన్నాయండి. మడత రకరకాల మడతలు ఉన్నాయి. చిన్న మడత, పెద్ద మడత. సూపర్. చాలా రద్దీగా ఉందండి బాబు. అస్సలు ఈ స్ట్రీట్ మాత్రం చాలా రద్దీ ఉంది. వచ్చేసాం టెంపుల్కి. జై జగన్నాథ్. హర జగన్నాథ్. జై జగన్నాథ్. మనకైతే ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నారండి. చల్లగా ఉంటుందండి. ఇక్కడ బాగా ఎండగా ఉంది, అందుకని వాటర్ స్ప్రే చేస్తున్నారు. జై జగన్నాథ్. మేమైతే సూపర్గా ఉందండి. ఈరోజు ఎండగాస్తున్నా సరే ఆ స్వామి మనసులో తెలుసుకొని 4 అడుగులు ముందుకు వేసేసరికి ఎటువంటి ఎండ అనిపించలేదండి. ఈ జగన్నాథ్ సన్నిధికి వస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. జై జగన్నాథ్.
జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. నిజంగా అండి పూరి సన్నిధి చాలా అద్భుతంగా ఉందండి. భక్తులందరూ భజనలతో చాలా హడావిడిగా ఉన్నారండి. ఇక్కడ చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జగన్నాథ్. మనం అయితే అండి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చామండి. ఈ రోజు అయితే మాత్రం ఫుల్ రష్ అండి పూరి మొత్తం. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం నుంచి జగన్నాథ్ ఆలయంలో జరిగే అత్యంత అద్భుతమైన ఘట్టం స్నాన పూర్ణిమ. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామివారిని గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి స్నాన వేదికపై ఉంచుతారు. అక్కడ 108 కుండలతో సుగంధ జలాలతో అభిషేకం చేస్తారు. ఏ భేదాలు లేకుండా భక్తులందరికీ స్వామివారిని బహిరంగంగా దర్శించుకునే భాగ్యం కల్పించే ఏకైక రోజు ఇదే. అయితే ఈ స్నానాల వల్ల స్వామివారికి జ్వరం వస్తుందని నమ్ముతారు. అందుకే ఆ రోజు నుంచి దర్శనాలు నిలిపివేస్తారు. 15 రోజుల పాటు రహస్యంగా స్వామివారికి చికిత్స అందిస్తారు. దీనినే అనాసర కాలం అని అంటారు. ఈ రోజు దర్శనం అయితే చాలా క్రౌడ్ ఉన్నారండి. మనకి చాలా డిఫరెంట్ మాట. ఇక్కడ దర్శన మాసం చాలా డిఫరెంట్. మన ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్లోకి అయితే మన ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ మాత్రం దర్శనం ఉండదండి. ఎందుకంటే క్యూ లైన్ కానీ వెళ్ళడం కానీ అలాంటివి ఏవి కూడా ఎవరు పాటించరు. ఎందుకంటే ఈరోజు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మొత్తం అందరూ తోసుకొని వెళ్ళారు. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం. స్వామివారిని బయటకు తీసుకొచ్చి ఇక్కడ మనకి స్వామివారి స్నానం చేపించి బయటనైతే పెడతాండి అందరూ దర్శనం చేసుకోవడానికి. ఎలా ఉంది ఈరోజు మనకి? ఎక్సలెంట్గా అయింది దర్శనం. సూపర్. ఇలాంటి అనుభూతి మళ్ళీ కలగదు. ఈరోజు ఇలాంటి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. మేమైతే ఇన్స్టాలో చూసి ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నామండి. వాళ్ళైతే మాకు హ్యాండ్ ఇస్తారు. ఎందుకంటే డబ్బులు కూడా రిటర్న్ కొట్టలేదు. ఇంకా కొడతారులేదు తెలియదు, తర్వాత ఇష్టం. మా వాడే మన రోజు కమ్మేస్తాడు. అన్న తీసుకెళ్తావు లేదా నువ్వు, డబ్బులు అనవసరంగా వాళ్ళకి ఇస్తావు అంటే, అలా కాదురా నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను వెళ్తామని. మా ఊడి కోసమైనా సరే నేనైతే ముందుకైతే వస్తామండి. అలాగే దేవుని దర్శనం చేసుకున్నామా అంటే ఏదో చేసుకున్నాం అంతే. ఈ క్రౌడ్లో అందరూ అడ్డొచ్చి ఏదో మొత్తం మీద దేవుని దర్శనం చేసుకున్నాం. అలాగే మా ఉన్న ఆనంద్ బజార్ తీసుకెళ్ళాను. మహాప్రసాదం తిన్నాం కదా అన్నారు. మన తిరుపతి అయితే ఫ్రీగా మనం వెంకబాంకి వెళ్ళి తినేస్తాం. ఇక్కడ ఆనంద ప్రసాదం తినాలంటే 100 రూపాయలు ప్లేట్కి ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా పూరి వస్తే మాత్రం ప్రతి దగ్గర డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ప్రతిదీ 100 రూపాయలు, ప్రతిదీ 100 రూపాయలే. ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయలే. అందుకని మీరు వస్తే సైట్కి వచ్చి దేవుని దర్శనం చేసుకొని రూమ్ తీసుకే మంచి హోటల్ చూసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరితే బాగుంటుంది మా ఉద్దేశం. ఎందుకంటే మాకు కలిగిన అనుభూతి ప్రకారం. కానీ క్రౌడ్లో వస్తే మాత్రం చాలా ఇబ్బంది. పిల్లలు తీసుకుని అసలు రావద్దు, చాలా ఇబ్బంది ఉంటుంది. బాగా నొక్కేసారు, మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే అండి సాయంత్రం 5 అయిందండి. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ చూసేది జెండా మార్పిడి. దానికోసం అయితే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మనకైతే జెండా మార్పిడి స్టార్ట్ అయింది. అది కూడా పూర్తిగా రికార్డ్ చేసి మీకైతే చూపిస్తామండి. 4 వ్యక్తులు అయితే మొత్తం ఆ కృషి చేస్తున్నారండి. అది ఒక దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అనుకోవాలో కష్టం అనుకోవాలో తెలియదు. నిజంగా వాళ్ళకి ఆ దేవుడు వరాన్ని ఇచ్చేదని అనుకోవాలి మనం. పూరి జగన్నాథ్ ఆలయంలో దాదాపు 800 సంవత్సరాల నుండి ప్రతిరోజు సాయంత్రం ఆలయ శిఖరంపై ఉన్న జెండాను మార్చడం ఒక పవిత్రమైన సాంప్రదాయంగా వస్తుంది. చోళాంగి వంశానికి చెందిన సేవకులు ఎంతో ప్రమాదకరమైన రీతిలో 215 అడుగులు ఎత్తైన ఆలయ శిఖరాన్ని ఎక్కి ఈ జెండాను మారుస్తారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఒకవేళ ఏ రోజైనా ఈ జెండాను మార్చడం నిలిపివేస్తే మర్చిపోతే ఆలయాన్ని తదుపరి 18 సంవత్సరాల పాటు మూసివేయాలి. అలాగే అక్కడ ఎలాంటి పూజలు జరగవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంత తుఫాను వచ్చినా భారీ వర్షం వచ్చినా సరే ఈ సేవకులు ఆ ఆలయ శిఖరాలపైకి ఎక్కి జెండాను మారుస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఈ సాంప్రదాయాన్ని ఎలాంటి ఆటంకం జరగలేదు. అంత పెద్ద మూట తీసుకొని ఆ చైన్ పట్టుకొని పైకి ఉన్నాడు మాటల వసంత్ కుమార్ శెట్టి. जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ।
यहाँ तो पूरा बैरिकेड कर दिया राम नाम అలాగే మన నెక్స్ట్ వీడియోలో జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆ స్వామివారి స్నాన పూర్ణిమ దర్శనం అయితే మీకు చూపిస్తానండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.